హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రతి నెల 1వ తారీఖున ప్రతి గడప వద్దకు వచ్చి వాలంటీర్లు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అవతాతులు, వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏప్రిల్ 1వ తారీఖునే వాలంటీర్లు అయితే పెన్షన్ అందజేయబోతున్నారు. ఈ యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మన ఏపీ ప్రభుత్వం వారు ఒక బిగ్ షాకింగ్ న్యూస్ మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఆ యొక్క షాకింగ్ న్యూస్ దేని గురించి అంటే మనకు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేసే విధంగానే మనకు ఏప్రిల్ నెలలో 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేయట్లేదు. మనకు ఈ యొక్క పంపిణీని మనకైతే వాయిదా అయితే వేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి ఈ యొక్క ఏప్రిల్ నెల 1వ తారీఖున మనకు పెన్షన్ పంపిణీ అనేది ఎందుకు చేయట్లేదు, వాయిదా వేయడానికి అసలు కారణం ఏంటి, మరి ఈ వాయిదా వేసిన పెన్షన్లు అనేవి తిరిగి మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే విషయాల గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. అందుకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మరి మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, రీసెంట్లీగా మన ఏపీ ప్రభుత్వం వారు ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు మనకైతే విడుదల చేయడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్ల చేత మేమైతే పెన్షన్ పంపిణీ చేపిస్తున్నాం. కానీ ఈ 2024 ఏప్రిల్ 1వ తారీఖున పెన్షన్ పంపిణీ అనేది కాస్త ఆలస్యం అవుతుందని చెప్పేసి మనకు రీసెంట్లీగానే ఒక న్యూస్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. మరి ఈ ఆలస్యం అవడానికి మనకు మెయిన్లీగా 3 కారణాలు ఉన్నాయండి. ఆ 3 కారణాలు ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఈ 2024 మార్చి 31వ తారీఖున మనకు ఆదివారం సందర్భంగా సో మనకు బ్యాంక్స్ అన్నీ కూడా క్లోజ్లో ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా మనం ఆదివారం పూట మన యొక్క వార్డు మరియు గ్రామ సచివాలయాలు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వీళ్ళు వెళ్ళి ఈ యొక్క పెన్షన్ సంబంధించి అమౌంట్స్ అనేవి వీళ్ళు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదనమాట, సండే కారణంగా. ఓకే, మనకు మార్చి 31ని పక్కన పెట్టేసేద్దాం, మనకు క్లోజ్ అయిపోయింది కాబట్టి. సో మనకేంటంటే మనం మార్చి 31వ తారీఖున మన పెన్షన్ డబ్బులు తీసుకుంటేనే విత్డ్రా చేసుకుంటేనే మనం ఏప్రిల్ 1వ తారీఖున డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది మనకు ఆదివారం వస్తే మనం విత్డ్రా చేసుకోవడం అవకాశం లేదు కదా. ఇక మనకు ఏప్రిల్ 1వ తారీఖు అండి. సో ఏప్రిల్ 1వ తారీఖున బ్యాంక్స్ అన్నీ కూడా దేశవ్యాప్తంగా ఓపెన్లో ఉంటాయి. కానీ మనం అమౌంట్ డిపాజిట్ చేయాలన్నా, అమౌంట్ అనేది విత్డ్రా చేయాలన్నా సరే మనకు పాసిబిలిటీ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మనకు 2023, 2024 ఈ యొక్క ఎకనామిక్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం అనేది మనకు క్లోజ్ అయితే అవ్వబోతుంది. సో ఈ యొక్క సందర్భంగా బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క ఆడిటింగ్ సంబంధించి లెక్కలు అనే వాళ్ళైతే రిపోర్ట్ అనేది రెడీ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో దాని కారణంగా బ్యాంక్ అనేది ఓపెన్లో ఉంటుంది. కానీ సో మనకు అమౌంట్లు నెఫ్ట్ కావచ్చు, విత్డ్రా కావచ్చు, లేదా డిపాజిట్ కావచ్చు, ఇవి మనం చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించరు. మనకు మార్చ్ 31 అయిపోయింది, ఏప్రిల్ 1 కూడా మనకు అవకాశం లేదు. ఇక మనం ఏప్రిల్ 2 విషయానికి వచ్చినట్లయితే మనకు ఏప్రిల్ 2వ తారీఖున దేశవ్యాప్తంగా బ్యాంక్స్ అన్నీ కూడా మనకు ఓపెన్లో ఉంటాయి. సో అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామ మరియు వార్డు సచివాలయం ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళు వెళ్ళి ఆ యొక్క పెన్షన్ సంబంధించి అమౌంట్ అనేది వీళ్ళు విత్డ్రా అయితే చేసుకోవాలి. అమౌంట్ని విత్డ్రా చేసుకున్న తర్వాత బ్యాంక్ వారి ఏదైతే స్లిప్ ఉందో ఆ యొక్క స్లిప్ని వీరైతే దగ్గర అయితే పెట్టుకోవాలి. సో ఎందుకంటే ఆ యొక్క అమౌంట్స్ తీసుకొని వీళ్ళు రోడ్డు మార్గంలో వచ్చేటప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఎవరైనా పోలీసులు కావచ్చు, వీళ్ళు అడిగినప్పుడు ఆ యొక్క అమౌంట్ అనేది మనం చూపించాల్సి ఉంటుంది అన్నమాట. సో మనం ఎందుకు చూపించాలంటే ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా అంటే సో ప్రస్తుతానికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మే 13వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి మనకైతే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. సో ఇది అమల్లో ఉండటం వల్ల ఎవరు కూడా అధిక మొత్తంలో డబ్బు అనేది సరఫరా చేయకూడదు, ఇక అదేవిధంగా పంపిణీ కూడా చేయకూడదు అనమాట. దీని ఉద్దేశంగా పెట్టుకొని మనకు ఈ యొక్క స్లిప్ను మనకైతే మంజూరు చేయడం జరుగుతుంది అనమాట. మనకు 2వ తారీఖున అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ యొక్క డబ్బు తీసుకొని ఆ యొక్క స్లిప్ తీసుకొని ఈవినింగ్ అంటే 2వ తారీఖు ఈవినింగ్న సో మనకి వాలంటీర్లకి అయితే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క వాలంటీర్లకి ఆ స్లిప్ ఇవ్వాలి, అమౌంట్ కూడా ఇవ్వాలన్నమాట. మనకు ఏప్రిల్ 3వ తారీఖున మనకు మార్నింగ్ మనకు 6 కావచ్చు, లేకపోతే 7 కావచ్చు, వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి ఆ యొక్క పెన్షన్ పంపిణీ మనకైతే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే మనకు ఏప్రిల్ 3వ తారీఖున ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది మనకు జరగబోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ 3 కారణాల వల్ల మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది కాస్త ఆలస్యం అయితే అవబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా పెన్షన్దారులు ఉన్నట్లయితే ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ దయచేసి మనకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, 10 మంది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుర్తుపెట్టుకుని మళ్ళీ కలుద్దాం.